సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కలుద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలోని పాటలు ప్రస్తుతం పబ్లిక్ లో గ్రాండ్ గా సందడి చేస్తున్నాయి. ఈ సినిమా కోసం దేవి 6 ట్యూన్స్ ని కంపోజ్ చేశారు. 6 పాటలు 6 రకాలుగా జనాల్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఆల్రెడీ టైటిల్ సాంగ్ గురించి, తోబా తోబా సాంగ్ గురించి మాట్లాడేసుకున్నాం. ఈ వీడియోలో మరో 2 పాటల గురించి మాట్లాడుకుందాం. ముందు కాకి చొక్కా పాట. ఇది దేవి మార్క్ మాస్ డ్యూయట్. ఈ పాట ప్రత్యేకత ఏమిటి అంటే దేవినే సాహిత్యాన్ని కూడా రాశాడు ఈ పాట కోసం. మొదలు వినగానే ఈ పాట పెద్ద ఇంప్రెషన్ తీసుకోదు, కానీ వినగా మాత్రం బాగా అలవాటు పడిపోయి మనకు తెలియకుండానే మన కాళ్ళతో చిన్న చిన్న స్టెప్ లేపించేస్తుంది. బేసిక్ గా కాకి చొక్కా వేసి నడిచొచ్చే మిస్టరో, నువ్వు లాఠీ పడితే అబ్బో బ్లాక్ బస్టరో అన్న రైమింగ్ ఈ పాటకి సంబంధించి సూపర్ హైలైట్. మమతా శర్మ ఆ లైన్ ని అందరూ అలా క్యాచ్ చేసేలా భలే ఎక్స్ప్రెసివ్ గా పాడారు. ఆల్రెడీ ఈ లైన్ పాపులర్ అయిపోయింది. ఫ్యాన్స్ సరదాగా పాడేసుకుంటూ ఎంజాయ్ చేసేస్తున్నారు కూడాను. దేవి ఈ పాటని మంచి డాన్స్ నెంబర్ అనిపించుకునే క్వాలిటీస్ అన్ని కలిపి మాస్ ని అట్రాక్ట్ చేసేలా చాలా చక్కగా కంపోజ్ చేశారు. లిరిక్ లో అక్కడక్కడ రైమింగ్స్ అదరగొట్టేశారు. ఆ పైన మంచి స్టెప్లు వేసుకోవడానికి అవకాశంగా బీజిఎంస్ ని చాలా చక్కగా వదిలారు. సింహ, మమతా శర్మ మంచి ఊపు పుట్టేలా దిట్టంగా పాడారు ఈ పాటని. ఈ పాటని వింటున్నప్పుడు కలుగుతున్న ఉత్సాహం కంటే రేపు ఈ పాటలో పవన్ ఎలా స్టెప్పులు కట్టుంటాడు అన్న ఇమాజినేషన్ అద్భుతంగా ఉంది. ఏ మాస్టర్ ఈ పాట కోసం స్టెప్పులు కంపోజ్ చేస్తున్నారో కానీ రేపొద్దున ఈ పాట చూసే ఫ్యాన్స్ గోలెత్తిపోవాలి. ఆ రేంజ్ లో కంపోజిషన్ ఉండాలి అని మాత్రం గట్టిగా అనిపిస్తా ఉంది ఈ పాటను వింటుంటే. ఆ పైన దర్శకుడు బాబీ కూడా పాటల పిక్చరైజేషన్ కి సంబంధించి మంచి టేస్ట్ ఉంది. పవర్ సినిమాలో అతని టేస్ట్ ని మనం అందరం ఎంజాయ్ చేసాం. సో ఈ పాట గురించి అతను కావాల్సిన కేర్ తీసుకుని ఉంటాడని అనుకుందాం. అలానే ఈ సర్దార్ గబ్బర్ సింగ్ ఆల్బమ్ లో ఫ్యాన్స్ కి పూనుకొని తెప్పించేసే ఓ పాట ఉంది. ఆడెవడన్నా ఈడెవడన్నా సర్దార్ అన్న కడ్డెవడన్నా పవన్ ని అభిమానించే ఆరాధించే ప్రతి ఒక్కడిలోనూ ప్రకంపనం పుట్టేలా ఖతర్నాక్ గా దేవి ఈ పాటను కంపోజ్ చేశాడు. చాలా బాగుంది ఈ పాట. ఎంత బాగుంది అంటే మిగతా హీరోల ఫ్యాన్స్ అందరూ కూడా జలస్ ఫీల్ అవుతారు. రామజోగయ్య శాస్త్రి సింపుల్ గా చించేశారు లిరిక్స్ ని. నీ గుండెలో ఇనుముందన్నా, నీ పిడికిలి పిడిగే అన్నా, ఓర్ నాయనో ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు ఈ లిరిక్స్ విని. ఆ పైన పాటలో ఎమోషన్ ఓ రేంజ్ లో ఉంది. పాట పాడే క్రమంలో మధ్యలో ఏయ్ అని హమ్మింగ్ వస్తుంది. అది వెరీ వెరీ స్పెషల్. ఈ పాటకు సంబంధించి దేవి ఫ్యాంటాస్టిక్ గా డిజైన్ చేశాడు. తప్పకుండా ఈ పాట వెరీ స్పెషల్ ఫర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్పేసుకోవచ్చు. తర్వాత ఈ పాట ఇంటర్వల్ బ్యాంగ్ ముందు ఓ కీలకమైన సిచ్యువేషన్ లో వస్తుందంట. పాటే ఎంత ఎమోషనల్ గా ఉంది. ఇక ఆ సీన్ ఎంత రచ్చగా ఉండబోతుందో ఆలోచిస్తుంటేనే అలాగెలాగో ఉంది. ముఖ్యంగా ఈ సాంగ్ ఆన్ స్క్రీన్ ఓ పవర్ ప్యాక్డ్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ని ప్రేక్షకులకి పంచనుంది అనిపిస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ ఈ పాటని ఎంత రసవత్తరంగా బాబీ పిక్చరైజ్ చేశారో. సర్దార్ గబ్బర్ సింగ్ ఆల్బమ్ లోని మిగిలిన పాటల గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ. paisamin.com ద్వారా ఆన్లైన్ లో ఏదైనా కొనండి. ప్రతి ఆర్డర్ పైన ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ పొందే అవకాశం. ఆ క్యాష్ బ్యాక్ అమౌంట్ ని మీ బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం.